ఫ్రెండ్స్, ఈరోజు ఒక సింపుల్గా మ్యాంగోతో సగ్గుబియ్యంతో రెసిపీ. ముందుగా పచ్చి కొబ్బరి ఒక అరచిప్ప ముక్కలుగా కట్ చేసుకొని పాలు మిక్సీలో వేసి మెత్తగా వాటర్ వేస్తా ఇలా స్ట్రైనర్లో వడపోసుకుంటే పాలు వస్తాయి. ఇవి ఒక సుమారుగా 2 గ్లాసులు ఉంటాయి చిన్న గ్లాస్తో. వాటిని పక్కన ఉంచేసుకొని సగ్గుబియ్యాన్ని బాగా ఒక 4 అవర్స్ నానబెట్టుకున్నాను. ఇవి లావు సగ్గుబియ్యం అండి. ఇష్టం ఉన్న వాళ్ళు సన్నవి కూడా తీసుకోవచ్చు. వీటిని ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లో అంటే ఉడికిపోయే కలర్లోకి వచ్చేయంగానే ఇందులో కొంచెం కూల్ వాటర్ వేసి వీటిని మళ్ళీ స్ట్రైనర్లో వడపోసేయాలి. సగ్గుబియ్యాన్ని కూడా అందులో వాటర్ అంతా తీసేసి ఉట్టి సగ్గుబియ్యం మాత్రమే ఒక గిన్నెలోకి వేసి అట్టే పెట్టి ఉంచుకోండి. మ్యాంగోస్ని తొక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోండి. ఇందులోకి స్వీట్నెస్ కోసం నేను మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను. ఇష్టం ఉన్న అందుబాటులో లేకపోయినా షుగర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కోకోనట్ మిల్క్ ఇందాక ఫస్ట్లో తీసి పెట్టుకున్నాం కదండి, ఆ కొబ్బరి పాలు వేస్తున్నా. సగం వేసా చిందిపోతాయేమో అని, మిగతా సగం తర్వాత యాడ్ చేసి అలా ఒకసారి బ్లర్ చేసి వదిలేస్తే ఇలా రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ చాలా టేస్ట్గా చాలా వెరైటీగా ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నం చేసి ఎలా ఉందో కామెంట్ చేసి మా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు స్వీట్ తక్కువగా అనిపించింది, మళ్ళీ మిల్క్ మేడ్ యాడ్ చేసా. ఇప్పుడు సగ్గుబియ్యం మనం వడపోసి పక్కన ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. సగ్గుబియ్యం అంతా చక్కగా కలిసిపోయే విధంగా కలిపేసుకొని ఇలా నీట్గా కిందకి పైకి చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు గ్లాస్లో సర్వ్ చేసుకోవటం. మనకి నచ్చినట్టు ఒక లేయర్ ఈ సగ్గుబియ్యం అది వేసాను. కొంచెం మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్నాను, సన్నగా వేసుకున్నాను. మళ్ళీ ఇంకొక లేయర్ సగ్గుబియ్యాన్ని వేసుకొని దాని మీద డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మ్యాంగో సాబు కీర్ రెడీ. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి